Today's our topic income and other criteria. Children, ఈ లెసన్ మన అందరికీ తెలుసు. మనం ఆల్రెడీ 2 పార్ట్స్ డిస్కస్ చేసాము. ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ లెస్లోని థర్డ్ పార్ట్. ఇక్కడ మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఈ టేబుల్ చూద్దాం. చిల్డ్రన్ ఈ టేబుల్ ఏమంటున్నాడు, ఫర్ క్యాపిటా ఇన్కమ్ ఫర్ యానమ్ ఆఫ్ సెలెక్టెడ్ స్టేట్స్ అని చెప్తున్నాడు. చిల్డ్రన్ ఇక్కడ మనకి 3 స్టేట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్. చిల్డ్రన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫర్ క్యాపిటా చిల్డ్రన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్ఎస్డిపి ఎస్నా చిల్డ్రన్ ఎన్ఎస్డిపి మీనింగ్ ఏంటి అంటే చిల్డ్రన్ నెట్ స్టేట్స్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఓకే, మనం జీడిపి అంటాం కదా చిల్డ్రన్, అది స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కూడా ఈక్వల్గానే కంపేర్ చేస్తారనమాట. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే దాన్ని ఈ కరెన్సీని ఏమని చెప్తున్నాడు, ఇది ఎప్పుడు తీసుకున్నాడు అంటున్నాడు. ఈ డేటా ఈజ్ ఎప్పుడు టేకెన్ చిల్డ్రన్, ఇట్ ఈస్ టేకెన్ 2011 to 2012 సిరీస్ అని చెప్తున్నాడు. ఎస్నా, అయితే ఇక్కడ మనం చూసినట్లయితే హర్యానాకు వచ్చేసేసి ఫర్ క్యాపిటా అప్పుడు ఆ ఇయర్లో ఎంత ఉన్నది అని మనం చూసినట్లయితే ఇన్కమ్ 1,80,174 ఉంది. ఎస్నా చిల్డ్రన్. తర్వాత మనం చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ ఇచ్చాడు, తర్వాత నెక్స్ట్ బీహార్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కంపారిజన్లో ఈ క్రైటీరియాలో మనం చూసినట్లయితే హై పొజిషన్లోనేమో హర్యానా ఉందంటున్నాడు, లీస్ట్ పొజిషన్లోనేమో బీహార్ ఉందని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూద్దాం చిల్డ్రన్ ఒకసారి మ్యాప్ పాయింటింగ్లో. చిల్డ్రన్ దిస్ ఏరియా, ఈ ఏరియా మనకి మ్యాప్ పాయింటింగ్లో మనం చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్. ఓకే, అండ్ నెదర్ వన్ ఇక్కడ మనం చూసినట్లయితే హర్యానా, బీహార్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, నా కమ్ బ్యాక్ అవర్ లెసన్ చిల్డ్రన్. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, దీన్ని మనం ఫర్ యానం తీసుకుంటాం కాబట్టి ఈ ఫర్ యానం ఉన్న ఈ ఇన్కమ్ని మనం 12తో డివైడ్ చేస్తే మనకి 15,000 చేంజ్ వస్తుంది. అలాగే బీహార్ని కూడా అట్లాగే 12తో మనం డివైడ్ చేస్తే 2,000 చేంజ్ వస్తుంది. ఓకే, అంటే ఏంటి అర్థం చిల్డ్రన్, ఆ హర్యానాలో ఉన్న పర్సన్కి వచ్చేసేసి ఎవ్రీ మంత్ ఇన్కమ్ 16,000 దాకా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అలాగే బీహార్లో వచ్చేసి ఎవ్రీ పర్సన్కి వచ్చేసేసి ఫర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసేసి 3,000 దాకా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఓకే, Table 3 given the per capita income of Haryana, Himachal Pradesh, Bihar. Haryana has the highest per capita income and Bihar is the bottom అని చెప్తున్నాడు కదా చిల్డ్రన్. అయితే యావరేజ్ ఇన్కమ్ వచ్చేసేసి హర్యానాది ఎంత అని చెప్తున్నాడు చూడు చిల్డ్రన్. ఏ పర్సన్ ఇన్ హర్యానా వచ్చేసేసి ఎంత ఎర్న్ చేస్తున్నాడు అని మనం చూసినట్లయితే 2,50,000 దాకా వాళ్ళకి ఫర్ ఇయర్ 1 ఇయర్కి వస్తుంది అని చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే బీహార్కి మనం చూసినట్లయితే 0.66 lakhs మాత్రమే అనేసి చెప్తున్నాడు. చిల్డ్రన్ దీస్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్లో కనపడుతున్న ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో టేబుల్ ఇంకొకటి ఉంది చిల్డ్రన్, ఆ టేబుల్లోది. చిల్డ్రన్ మీరు అనుకోవచ్చు ఇక్కడ వచ్చేసేసి మనము దీన్ని ఈక్వేషన్స్ మనం సమ్ చేస్తే డివైడెడ్ బై 12 అని అనుకున్నప్పుడు 15,000 వచ్చింది కదా. ఫర్ యానం అన్నప్పుడు మళ్ళీ 1,80,000 రావాలి అని మీరు అనుకోవచ్చు కదా. అయితే మరి ఈ ఫ్రీక్వెన్సీస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, 2.15 lakhs అలాగే 0.66 lakhs అని మీరు అనుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ టేబుల్ కనిపిస్తుంది చిల్డ్రన్. మీరు ఆ టేబుల్ని ఒకసారి లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ తీసి చూడండి. ఆ టేబుల్లో మనకి ఏముంటుంది అని అంటే మనం చూసినట్లయితే స్టేట్స్ వైజ్ ఫర్ క్యాపిటా ఇన్కమ్ కనిపిస్తుంది చిల్డ్రన్. ఆ స్టేట్ వైజ్ ఉన్న ఫర్ క్యాపిటా ఇన్కమ్లో మనం చూసినట్లయితే హర్యానా స్టేట్లో వచ్చేసేసి ఫర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసి 2.15 lakhs ఇచ్చాడు. అలాగే మనం చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ కూడా ఉంది కదా చిల్డ్రన్. హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 1.82 lakhs ఉంటుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చి బీహార్ వచ్చేసి 0.66 lakhs మనకు కనిపిస్తుంది. అలాగే ఇంకా ఆ టేబుల్లో ఏమి ఇచ్చాడు అని మనం చూసినట్లయితే స్టేట్స్ యొక్క ర్యాంక్స్ కూడా ఇచ్చారు చిల్డ్రన్. అలాగే హర్యానా స్టేట్ ర్యాంక్ వచ్చేసి 7గా కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ యొక్క స్టేట్ ర్యాంక్ వచ్చేసి 12 కనిపిస్తుంది చిల్డ్రన్. బీహార్ స్టేట్ ర్యాంక్ వచ్చేసి 33 ర్యాంక్ కనిపిస్తుంది అనమాట. ఓకే,
Based on that table children, Haryana would be considered the most developed state గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే బీహార్ ద లీస్ట్ డెవలప్డ్ స్టేట్ ఆఫ్ ద త్రీ. ఈ త్రీలో లీస్ట్ డెవలప్డ్ స్టేట్గా ఏది కనిపిస్తుంది అని అంటే బీహార్ కనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్, తర్వాత టేబుల్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు చిల్డ్రన్, ఫోర్త్ టేబుల్ వచ్చేసేసి అదర్ డేటా అని చెప్తున్నాడు. అక్కడున్న టేబుల్ యొక్క అదర్ డేటా మనం చూసినట్లయితే ఫోర్త్ టేబుల్ అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది చిల్డ్రన్. దీని గురించి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, సమ్ కంపారిటివ్ డేటా ఆఫ్ సెలెక్టెడ్ స్టేట్స్ అని చెప్తున్నాడు. ఈ స్టేట్స్లో మనం చూసినట్లయితే స్టేట్ కాలంలో మనకు వచ్చేసి హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్ కనిపిస్తుంది కదా చిల్డ్రన్. ఇక్కడ మనం చూసినట్లయితే IMR అని కనిపిస్తుంది ఫర్ 1000. ఆ డేటా ఎప్పుడుది అంటే 2016లో అని చెప్తున్నాడు చిల్డ్రన్. IMR ఫర్ 1000, ఈ ఫర్ 1000 అన్నది ఏ ఇయర్లో తీసుకున్న ఫ్రీక్వెన్సీస్ చిల్డ్రన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ టేబుల్లో ఇది వచ్చేసి 2016 అన్నాడు చిల్డ్రన్. ఇక్కడ ఏవైతే టేబుల్లో టర్మ్స్ యూజ్ చేశారో ఆ టర్మ్స్ని ఇక్కడ మనకి డౌన్ కింద ఇచ్చారు చూడండి చిల్డ్రన్. IMR అంటే ఏమని చెప్తున్నాడు, ఇన్ఫెంట్ మొటిలిటీ రేట్ అని చెప్తున్నాడు చిల్డ్రన్. అసలుకి ఇన్ఫెంట్ మొటిలిటీ రేట్ అన్నది ఎప్పటి నుంచి తీసుకుంటారు అని మనం చూసినట్లయితే 0 to 2 years బేబీ అనమాట. అంటే మదర్ వూమ్లో 0 అంటే మదర్ వూమ్లో ఉన్న బేబీ నుంచి, ఫీటల్ నుంచి 2 years బిలో ఉన్న బేబీస్ని అందరినీ కూడా ఇన్ఫెంట్ అని పిలుస్తాం కదా చిల్డ్రన్. ఆ బేబీస్లో ఏమని చెప్తున్నాడు, అవుట్ ఆఫ్ 1000 లివ్స్, ఈ అవుట్ ఆఫ్ 1000లో ఎంతమంది చనిపోయి ఉంటారో, హూ డై విత్ ఇన్ 1 year. 1 year లోపల 1000 పీపుల్ పుట్టితే అంతమందిలో ఎంతమంది చనిపోయారు అన్నదాన్నే మనకి IMR అని చెప్తున్నాడు కదా. అందులో హర్యానా స్టేట్లో వచ్చేసేసి 33% దాకా మనం డెత్ రేట్స్ కనిపిస్తున్నాయి అని చెప్తున్నాడు. అలాగే హిమాచల్ ప్రదేశ్ వచ్చి 25%, బీహార్ వచ్చేసేసి 38%గా మనకు కనిపిస్తుంది. ఓకే, తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే లిటరసీ రేట్ అంటున్నాడు చిల్డ్రన్. ఇక్కడ ఈ ఇయర్ వచ్చేసరికి 2011 అన్నాడు. 2011లో హర్యానా స్టేట్కి వచ్చేసి 77% మనకు కనిపిస్తుంది. తర్వాత హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 84%, బీహార్ వచ్చేసి 64% కనిపిస్తుంది. ఇంకా మనకి ఏం చెప్తున్నాడు, నెట్ అటెండెన్స్ రేషియో సెకండరీ స్టేజ్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ లిటరసీ రేట్ గురించి మనకి ఇచ్చాడు చిల్డ్రన్. ఇట్ మీన్స్ ద పర్సంటేజ్ ఆఫ్ లిటరసీ పాపులేషన్ ఇన్ ద 7 and above ఏజ్ గ్రూప్ అన్నాడు చిల్డ్రన్. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. లిటరసీ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 7 years వచ్చిన చైల్డ్ ప్రతి ఒక్కరికి కూడా అది ఎనీ లాంగ్వేజ్, ఏదో ఒక లాంగ్వేజ్ మీద రీడ్ అండ్ రైట్ అండర్స్టాండింగ్, ఈ 3 తెలిసి ఉంటే తనకి ఆ లాంగ్వేజ్ వచ్చినట్లు అర్థం. కాబట్టి వాళ్ళని లిటరేట్గా గుర్తిస్తారనమాట. ఈ బిట్ని ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగారు చిల్డ్రన్. కాబట్టి ఈ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, షార్ట్ ఫామ్లో NAR అని పిలుస్తాడు అంటున్నాడు చిల్డ్రన్. ఈజ్ టేకెన్ ఫర్ క్లాసెస్ 9th and 10th. 9th class 10th classని సెకండరీ స్టేజ్ అనేసి అంటారని మనం చెప్తున్నాడు కదా. అయితే ఈ సెకండరీ స్టేజ్లో వీళ్ళని ఏంటి అని అంటే అటెండెన్స్ అనమాట. వీళ్ళు అటెండెన్స్ రేషియో ఎంత ఉంది అని అంటే ఇది కూడా ఎప్పుడు తీసుకున్న డేటా అంటే 2013 నుంచి 2014 దాకా తీసుకున్నది కదా చిల్డ్రన్. ఆ టైమింగ్లో హర్యానా స్టేట్లో వచ్చేసి 61% దాకా ఉన్నారని చెప్తున్నారు, అంటే డ్రాప్ అవుట్స్ లేకుండా చిల్డ్రన్. ఓకే, తర్వాత వచ్చి హిమాచల్ ప్రదేశ్లో అందులో వచ్చేసి 67 అంటున్నాడు, బీహార్లో వచ్చేసి 43% అనేసి మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ కనపడుతున్నాయి. ఓకే, అయితే దీన్ని బట్టి మనకి ఎక్స్ప్లెనేషన్ ఏమని చెప్తున్నాడు అంటే చిల్డ్రన్, ఈ టేబుల్ యొక్క సిరీస్ మీరు చూసుకున్నట్లయితే ఇది ఇయర్స్ సిరీస్ చూడండి చిల్డ్రన్, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని మనం చూసినట్లయితే 2011 నుంచి ఈ సిరీస్ స్టార్ట్ అయినట్లుగా కనిపిస్తుంది కదా చిల్డ్రన్. ఎందుకు 2011 నుంచి తీసుకున్నారు అనేసి మనం చూసినట్లయితే సెన్సెస్ తీసుకునేది 10 yearsకే కదా చిల్డ్రన్. 10 yearsకి తీసుకున్నప్పుడే అసలుకి మొటిలిటీ రేట్ అంటే చనిపోయిన వాళ్ళు ఎంతమంది, బర్త్ రేట్స్ ఎంతమంది అన్నది వాళ్ళు 10 years తర్వాతనే తెలుస్తుంది. కాబట్టి అలాంటివి ఎలా ఉన్నాయి అని మెజర్ చేయడానికి, తర్వాత డ్రాప్ అవుట్స్ ఎంతమంది, ఎడ్యుకేటెడ్ పీపుల్ లిటరసీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే సెకండరీ స్టేజ్ని కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సెకండరీ స్టేజ్ దాకా వచ్చిన వాళ్ళు ఉన్నారు అని ఇవన్నీ కంపారిజేషన్ కోసమే చిల్డ్రన్. దాన్ని బట్టే వీటిని కూడా మెజర్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే హిమాచల్ ప్రదేశ్ అవుట్ ఆఫ్ 1000 చిల్డ్రన్ బోర్న్ అలైవ్
25 డెత్స్ బిఫోర్ ద కంప్లీటింగ్ ద 1 year ఆఫ్ ద ఏజ్. ఇక్కడ మనం చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్లోనేమో 1000 చిల్డ్రన్కి 25 వరకే డెత్స్ రేట్స్ మనకి కనపడుతున్నాయి. అవి కూడా ఎప్పట్లో అంటే 1 year కంప్లీట్ అయ్యే లోపలికి, అంటే ఆ చైల్డ్కి 1 year వచ్చే లోపలికి. అలాగే మనం చూసినట్లయితే హర్యానా గురించి, స్టేట్ గురించి చెప్తున్నాడు చిల్డ్రన్. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే 1 yearలో ఎన్ని డెత్ రేట్స్ మనకి కనిపిస్తున్నాయి అని చూసినట్లయితే 1000 బర్త్ రేట్కి 33 డెత్ రేట్స్ మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇంకా బీహార్లో మనం చూసినట్లయితే అది వచ్చేసేసి ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. 1000 బోర్న్ చైల్డ్కి మనం చూసినట్లయితే 38 దాకా డెత్ రేట్స్ అన్నాయి కనిపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అని అంటే ఈ 3 స్టేట్స్కి కంపారిజేషన్ చూసినట్లయితే బీహార్లో మనం చూసినట్లయితే చిల్డ్రన్ మర్టిలిటీ రేట్కు ఏమొచ్చేసేసి హైగా కనిపిస్తుంది, అలాగే లిటరసీ రేట్ ఏమో లోగా కనిపిస్తుంది, అలాగే నెట్ అటెండెన్స్ రేషియో కూడా లీస్ట్గా కనిపిస్తుంది కదా. ఓకే, వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ వల్ల కూడా, ఇట్లాంటి మెజర్మెంట్స్ వల్ల కూడా మనకి ఏం జరిగింది అని మనం చూసినట్లయితే బీహార్ వచ్చేసేసి మనకి ఏ విధంగా కనిపిస్తుంది అంటే లీస్ట్ డెవలప్డ్ స్టేట్గా ఈ 3 కంట్రీస్లో కనిపిస్తుంది. ఓకే, పబ్లిక్ ఫెసిలిటీస్ చిల్డ్రన్. ఈ పబ్లిక్ ఫెసిలిటీస్లో మనకి కంపారిజనేషన్ చెప్తున్నాడు. దేనికి అని మనం చూసినట్లయితే హర్యానా స్టేట్కి, తర్వాత వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ స్టేట్కి. అదే కాదు చిల్డ్రన్, తర్వాత మనీ కంపారిజేషన్, ఇన్కమ్ కంపారిజేషన్ అన్ని కంట్రీస్కి కూడా మనకి చెప్తున్నట్లే అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, హర్యానా హ్యాస్ మోర్ ఇన్కమ్ దాన్ ద యావరేజ్ పర్సన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ బట్ ల్యాక్స్ బిహైండ్ ఇన్ దీస్ క్రూషియల్ ఏరియాస్ అంటున్నాడు. అంటే చిల్డ్రన్ ల్యాక్స్ అంటే ఏంటి, ప్రోగ్రెస్ కదా. ప్రోగ్రెస్ బిహైండ్ అంటే వెనకుంది దేనికంటే అంటే హర్యానా స్టేట్ కంటే. ఎందుకు అని అంటే క్రూషియల్ ఏరియాస్ అంటున్నాడు. ఏంటి ఆ క్రూషియల్ ఏరియాస్ అని మనం చూసినట్లయితే ద రీజన్స్ ఈజ్ మనీ ఇన్ యువర్ పాకెట్ కెనాట్ బై ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీస్ని గూడ్స్ని మన పాకెట్లో మనీ ఉన్నా కానీ కొనలేకపోతున్నాం అంటున్నాడు. ఎందుకు కొనలేకపోతున్నాం అని చెప్తున్నాడు చిల్డ్రన్. ఆ కొనలేకపోవడమే కాకుండా ఇంకేం చెప్తున్నాడు, దట్ యూ మే నీడ్ టు లివ్ వెల్. అలాగే మనం మంచిగా కూడా జీవించలేకపోతున్నాం అంటున్నాడు. ఎందుకు అంటే కెనాట్ బై యూ ఏ పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ అన్నది మనం బై చేయలేము అని చెప్తున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఇప్పుడున్న మనం COVID-19 కండిషన్ని బట్టి మనం చూసినట్లయితే గూడ్స్ అన్నాయి, వేటిపైన అయినా కానీ కరోనా వైరస్ అన్నది ఉంటుంది అన్న భయం మనకి. దానివల్ల గూడ్స్ని కూడా మనం శానిటైజ్ చేస్తున్నాం కదా. అలాగే సర్వీస్ కూడా మనం చూసినట్లయితే అమెజాన్ సర్వీసే కానీ, తర్వాత ఫ్లిప్కార్ట్ సర్వీసే కానీ, తర్వాత జొమాటో సర్వీసే కానీ చిల్డ్రన్, ఇలాంటి సర్వీస్ మనకి ఇచ్చేవాళ్ళు కూడా తక్కువైపోయారు చిల్డ్రన్. ఇస్తున్నా కానీ మనం తీసుకోవడానికి భయపడుతున్నాం. ఎందుకు అని అంటే మనకి ఉన్న రీసెంట్గా జరిగిన ఢిల్లీలో ఒకసారి ఒక పిజ్జా డెలివరీ చేసే ఒక బాయ్కి కరోనా రావటం వల్ల ఆ పిజ్జా తిన్న ప్రతి ఒక్కరికి కూడా కరోనా వచ్చేసింది కదా చిల్డ్రన్. దానివల్ల మనం సర్వీస్ అన్నా గూడ్స్ అన్నా కూడా అవి పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ని ఇయ్యలేకపోతున్నాయి. కాబట్టి మన పాకెట్లో మనీ ఉన్నా కానీ వీటి జోలు వెళ్తానికి కూడా భయపడుతుంది. మన ఎన్వైరన్మెంట్ అలాగా, మన సొసైటీ అలాగా ఉన్నది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి మన టెక్స్ట్ బుక్లో అంటే చిల్డ్రన్, ఈ హిమాచల్ ప్రదేశ్ కంటే కూడా ఎక్కువ పొల్యూటెడ్ ఏరియాగా ఏది కనిపిస్తుంది అంటే ఈ హర్యానా స్టేట్ మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, ఆర్ ఎన్ష్యూర్ దట్ యూ గెట్ అన్అడల్టరేటెడ్ మెడిసిన్ అంటే ఏంటి చిల్డ్రన్, మనకి కల్తీ లేని మెడిసిన్ అన్నది దొరుకుతుంది అన్న నమ్మకం లేదన్నమాట. ఇంకేం చెప్తున్నాడు అంటే you can afford it to shift to a community that already has all these things. లేకపోతే అన్ని థింగ్స్ ఉన్న కమ్యూనిటీ దగ్గరికి మనం ఏమవ్వాలి అని చెప్తున్నాడు, షిఫ్ట్ అవ్వాలి అని చెప్తున్నాడు. ఓకే, దీనికోసం మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ప్రివిటివ్ స్టెప్స్ అంటున్నాడు. ప్రివిటివ్ స్టెప్స్ ఏంటి అని మనం చూసినట్లయితే మనీ మే ఆల్సో నాట్ బీ ఏబుల్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అన్లెస్ ద హోల్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ టేక్స్ ప్రివిటివ్ స్టెప్స్ అని చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రివిటివ్ స్టెప్స్ అంటున్నాడు. ఈ ప్రివిటివ్ స్టెప్స్లో మనకి ఫస్ట్గా ఏం చెప్తున్నాడు అంటే
ఇన్ లైఫ్ ద బెస్ట్ వే. ఇన్ ద లైఫ్ ద బెస్ట్ వే మనకి ఏం కనిపిస్తుందంటే ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తున్నాడు. ఆ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవి అని మనం చూసినట్లయితే ప్రొవైడ్ దీస్ గూడ్స్ అండ్ సర్వీస్, అంటే గూడ్స్ అండ్ సర్వీస్ అని చెప్తున్నాడు. అది కూడా ఎలాగా అంటే కలెక్టివ్లీ అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే చిల్డ్రన్ జస్ట్ థింక్, విల్ ఇట్ బీ చీపర్ టు హ్యావ్ కలెక్టివ్ సెక్యూరిటీ ఫర్ ద హోల్ లొకాలిటీ అంటున్నాడు. అంటే ఏంటి చిల్డ్రన్, మనం చూసినట్లయితే ఇది ఎకనామిక్స్ కాబట్టి ఎకనామిక్స్లో లొకాలిటీలో ఉన్న వాళ్ళందరూ ఒక ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా గూడ్స్ని తర్వాత మనం చూసినట్లయితే సర్వీస్ని కావాలి, ఎక్కువ మంది ఆ గూడ్స్ కావాలి అని కొని తర్వాత అలాంటి సర్వీస్ని తీసుకొచ్చి ఇచ్చేటోళ్ళు కూడా కావాలి అని ఎక్కువ మంది ఆ లొకాలిటీలో ఉన్న వాళ్ళు కోరుకుంటే ఏమవుతుంది, డిమాండ్ ఆ గూడ్స్ అన్నటికి డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రైస్ ఏమవుతుంది చిల్డ్రన్, చీపర్ ప్రైస్కి వస్తాయి. చిల్డ్రన్ రేట్ చీపర్ ఉంది అని అంటే డిమాండ్ హైగా ఉంది అని అర్థం. డిమాండ్ చీపర్గా ఉంది అంటే డిమాండ్ తగ్గింది అని అంటే రేట్ ఏమైపోతుంది, హై అవుతుంది అనమాట. ఓకే, అదే మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు చూద్దాం చిల్డ్రన్. అది మనం ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడం కోసమని ఇక్కడ ఇంకొన్ని లైన్స్ ఇచ్చాడు చూడండి చిల్డ్రన్. వాట్ ఇఫ్ no one other than you in your village or locality is interested in studying. ఒకవేళ మీ లొకాలిటీలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మీ విలేజ్లో కానీ లేకపోతే లొకాలిటీలో ఉన్న వాళ్ళు కానీ ఎవ్వరు కూడా అసలుకి ఈ స్కూల్స్ గురించి కానీ స్కూల్లో చదువుకోవాలన్న దాని గురించి ఇంట్రెస్ట్ లేరు అనుకోండి, అప్పుడు ఏమవుతుందని చెప్తున్నాడు, వుడ్ యూ బీ ఏబుల్ టు స్టడీ, నువ్వు చదువుకోగలుగుతావా, అసలుకి నీ ఫర్దర్ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుందా అని అడుగుతున్నాడు. అలాంటి టైమింగ్లో చిల్డ్రన్ అసలుకి స్కూలే లేదని ఎవరికి చదువుకోవటం ఇష్టం లేదు, ఎవరు కూడా స్కూల్స్కి రావటం లేదు అని అంటే అక్కడ స్కూల్స్ అన్నాయి ఏర్పడవు కదా చిల్డ్రన్, ఎవ్వరు కూడా ఎస్టాబ్లిష్ చేయరు. ఎక్కువ మంది వస్తారు అని అనుకున్నప్పుడు ఒక మనిషికి అయ్యే ఎడ్యుకేషన్ దానికంటే కూడా ఎక్కువ పీపుల్ ఉంటే ఏమవుతుంది, మనం డిమాండ్ అని చెప్పుకుంటాం కదా, మోర్ చిల్డ్రన్ ఉంటే ఫీజు ఎట్లా ఉంటుంది, లెస్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రిస్టియన్ కాన్వెంట్స్ చూస్తాం కదా చిల్డ్రన్, ఆ కాన్వెంట్స్లో ఏమవుతుంది, ఎక్కువగా పబ్లిక్ వెళ్తారు, అంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు. ఎక్కువ స్టూడెంట్స్ ఉండడం వల్ల వాళ్ళ దాంట్లో చూడండి ఎంత చూసినా కానీ మనకి పక్కనే ఉన్న మన ప్రైవేట్ స్కూల్స్లో ఎంత అంటే ఓన్లీ 50 మెంబర్స్, క్లాస్కి వచ్చి 20 మెంబర్స్ ఉంటే వాళ్ళకి ఎక్కువగా ఫీజు అన్నది కలెక్ట్ చేస్తారు. కానీ అక్కడ ఆ కాన్వెంట్ స్కూల్స్లో ఒక క్లాస్కి వచ్చి 60 మెంబర్స్ ఉన్నా కానీ కంపేర్ టు ఈ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో 3 చదువుకోవచ్చు అనమాట. అలాగా ఉంటుంది అనమాట. కాబట్టి అది మనం వచ్చేసేసి ఎకనామిక్స్లో చెప్పుకుంటాం కదా, అంటే ఏంటి, మోర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేట్ అన్నది తగ్గిపోతుంది కదా. ఇలాగా ఉన్నప్పుడు అసలు వీళ్ళు ఎవరూ ఇంట్రెస్ట్గా లేకపోతే స్కూల్స్ అన్నాయే ఉండవు, అప్పుడు ఏం చేయగలుగుతుంది అని మనకి చెప్తున్నాడు. Not unless your parent could afford to send you to some private schools elsewhere. ఆ చిల్డ్రన్ అంటే అదర్ ప్లేస్ ఆర్ ఎల్స్ మనకి అక్కడ ఆప్షన్ లేదు అని మనకు తెలిసినప్పుడు ఏం చేస్తాం చిల్డ్రన్, ఆ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడో ఉన్నా కానీ వాటి కోసం అనేసి మీ పేరెంట్స్ పంపించే ఇంట్రెస్ట్ మీ పేరెంట్స్లో ఉంటే తప్పించి అలా చదువుకోవటం అన్నది జరగని పని అని చెప్తున్నాడు. ఓకే, so you are actually able to study because many other children also want to study and because many people believe that the government should open schools and provide other facilities so that all the children have a chance to study. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, మీరు మాత్రమే కాకుండా ఇంకెంతో మంది చిల్డ్రన్ కూడా చదువుకోవాలి అన్న ఉద్దేశంతోనే మనకేం చెప్తున్నాడు, చాలా మంది యొక్క పీపుల్ యొక్క బిలీవ్ ఏంటి అని మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఒక స్కూల్స్ని పెట్టాలి అనేసి గవర్నమెంటే స్కూల్స్ని పెడుతుంది. ఎందుకు అని అంటే ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కల్పించడానికి, అంటే చదువుకోవాలి, అందరూ చదువుకోవాలి, తర్వాత అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే మన ప్రైవేట్ ఫెసిలిటీస్ అంటున్నాడు చిల్డ్రన్. మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పూర్ పీపుల్ చదివించడానికి
వాళ్ళ దగ్గర మనీ ఉండకపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, చదివించకుండా ఇంట్లోనే ఉంచేస్తారు కదా చిల్డ్రన్. అలాంటి వాళ్ళ కోసం అనేసి మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గవర్నమెంట్ చూసామనుకోండి, వాళ్ళు కనీసం చదువు మెయిన్గా చిల్డ్రన్ మనం ఆల్రెడీ ఈ డిస్కషన్స్లో ఈ టేబుల్స్లో చూసినా కానీ లిటరసీ రేట్ అనేసి ఎక్కువగా చెప్పుకుంటున్నాం, ఎడ్యుకేషన్ గురించి చెప్పుకుంటున్నాం, సెకండరీ స్టేజ్ గురించి చెప్పుకుంటున్నాం. అంటే ఎడ్యుకేషన్ ఉన్న ఏరియా ఎలా ఉంటుంది అని అంటే డెవలప్డ్ ఏరియాగా ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ అన్నది ఆ స్టేజ్లో కల్పించాలి అని అంటే ఫస్ట్గా అవేర్నెస్ ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అనేసి చైల్డ్ నుంచే తీసుకురావాలని. అలాంటి అవేర్నెస్ తెస్తే చిల్డ్రన్ సోషల్ స్టడీస్లో మాత్రమే చైల్డ్ని రేపొద్దున ఒక గుడ్ సిటిజన్గా మార్చాలి అని అంటే ఆ యొక్క మోరల్స్ అన్నీ చెప్పేది ఏది అని అంటే సోషల్ స్టడీసే. అది కూడా ఆ మోరల్స్ అన్నీ ఎక్కువగా ఎక్కడ నేర్చుకుంటుంది చైల్డ్ అని మనం చూసినట్లయితే స్కూల్స్లో. ఫస్ట్ పేరెంట్స్ దగ్గర అవి దొరకలేదు అనుకోండి, తర్వాత ఎక్కడ ఆప్షన్ అని చూసినట్లయితే స్కూల్స్లో కదా చిల్డ్రన్. అలాంటి స్కూల్స్ని ప్రొవైడ్ చేస్తే ఏమవుతుంది, అందరికీ అలాంటి మోరల్ వాల్యూస్ తెలుస్తాయి. తర్వాత వచ్చేసి ఎలాగ డెవలప్ అవ్వాలి అన్న డెవలప్మెంట్ ఐడియాస్ కూడా చైల్డ్గా ఉన్నప్పటి నుంచే మనం వాళ్ళల్లో తీసుకొని రావచ్చు అనేసి అనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అని మనం చూసినట్లయితే కేజీ టు పీజీ వరకు కూడా మిడ్ డే మీల్స్ అన్నాయి మన గవర్నమెంట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి చిల్డ్రన్. అవి సెంట్రల్ గవర్నమెంట్లోనే ఉంది, స్టేట్ గవర్నమెంట్లోనే ఉన్నది. అలాగే పిల్లలకి యూనిఫామ్ అన్నది కూడా ఫ్రీ యూనిఫామ్ ఇస్తున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అలాగే మిడ్ డే మీల్స్ కనిపిస్తున్నాయి మనకి కదా చిల్డ్రన్. అలాగే ఎక్కువగా బాగా చదువుకునే పిల్లలకి ఏం చేస్తున్నారు చిల్డ్రన్, వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా వస్తున్నాయి. తర్వాత రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. అలాగే బుక్స్ కూడా ఫ్రీ, ఇక బుక్స్ కూడా టెక్స్ట్ బుక్స్ అలాగే కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని బుక్స్ని ఏం చేస్తారు చిల్డ్రన్, ఇలాంటిది వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఓకే, ఇవన్నీ అలాగే మనం చూసినట్లయితే నవ్వే డేస్ మనం న్యూస్లో చూస్తూ ఉన్నాము. ఎవరి గురించి అని అంటే ఏపీ సీఎం మనకి జగన్ గారు తెలుసు కదా చిల్డ్రన్. అలాగే జగన్ గారి యొక్క మనం చూసినట్లయితే ఆయన యొక్క దాంట్లో చూసినట్లయితే ఇప్పుడు నవ్వే డేస్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఫెసిలిటీస్ లేకుండా ఉంటాయి అనేసి మనం అనుకుంటాం. కానీ ఆ ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా ఎక్కువ ఫెసిలిటీస్ని ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది కదా చిల్డ్రన్. అలాంటి వాటినన్నిటిని ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటే అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఓపెన్ స్కూల్స్ గవర్నమెంటే పెట్టాలి అన్న ఉద్దేశంతో. ఓకే, ఇంకా ఏం చెప్తున్నారు చిల్డ్రన్, అలాగా మీరొక్కళ్ళే కాదు ఇంట్రెస్ట్గా ఇంకా మెనీ చిల్డ్రన్ చదువుకోవాలనేసి గవర్నమెంట్ యొక్క ఎయిమ్ అనమాట. మనం చూసినట్లయితే అది ఇక్కడ ఏమని చెప్తున్నారు చిల్డ్రన్, ఈవెన్ నౌ ఇన్ మెనీ ఏరియాస్ చిల్డ్రన్ పర్టికులర్లీ గర్ల్స్ are not able to achieve secondary level schooling because government societies has not to provided the required facilities. ఎస్నా చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫెసిలిటీస్ లేకపోవటం వల్లే చాలామంది ఏమవుతున్నారు అని చెప్తున్నాడు, డ్రాప్ అవుట్స్ అవుతున్నారు అంటున్నాడు. కాబట్టి వాళ్ళు సెకండరీ లెవెల్ అన్నది రీచ్ అవ్వలేకపోతున్నారు అంటున్నాడు చిల్డ్రన్. సెకండరీ లెవెల్ అనేసి మనం చూసినప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఏం చూసాం చిల్డ్రన్, 9th and 10th క్లాస్ దాకా కూడా చదవట్లేదు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అయితే ఇలాంటి వాళ్ళు అది కూడా ఎవరి గురించి చెప్తున్నాడు, పర్టికులర్లీ గర్ల్స్ అని చెప్తున్నారు. ఎందుకు పర్టికులర్లీ గర్ల్స్ సెకండరీ లెవెల్ని కంప్లీట్ చేయలేకపోతున్నారు అని మనం చూసినట్లయితే ఈ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ఆ ఫెసిలిటీస్ మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే చిల్డ్రన్ ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్స్ అండ్ వాటర్. ఓకే, ఇలాంటివి లేకపోవటం వల్ల, అలాగే కొన్ని ఏరియాస్లో అసలుకి గవర్నమెంట్ స్కూల్సే లేకపోవటం వల్ల, కొన్ని సొసైటీస్లో అసలుకి స్కూల్స్ అన్నవే పెట్టకపోవటం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్, మనం కింద ఇక్కడ మనం ప్రివిటివ్ స్టెప్స్ అని చూసాం కదా చిల్డ్రన్. అందులో మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి ఏం చెప్పాడు అని అంటే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ గురించి చెప్పాడు కదా. అలాగే మనం చూసినట్లయితే ఇంకా నెక్స్ట్ స్టెప్ మనకి దేని గురించి చెప్తున్నాడు అంటే బేసిక్ హెల్త్ కేర్ గురించి చెప్తున్నాడు చిల్డ్రన్. ఓకే, అలాగే ఈ హెల్త్ కేర్లో ఎలాంటి ఫుడ్ ఉండాలి అని మనకి చెప్తున్నాడు చూడండి చిల్డ్రన్. ఇక్కడ మనం చూసినట్లయితే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అన్నాడు, దాన్నే షార్ట్ ఫామ్లో పీడిఎస్ అని చెప్తున్నాడు. ఓకే, ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనే ఫంక్షన్ ఎలా ఉండాలి అని అంటే వెల్గా ఉండాలి, అంటే మంచిగా జరగాలి అని చెప్తున్నాడు అనమాట.
సమ్ స్టేట్స్లో ఏమవుతుందంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మంచిగా జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే అసలుకి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టాన్ని ఏమని చెప్తున్నాడు చిల్డ్రన్, ఇఫ్ ఏ డిపిఎస్ షాప్స్ అంటున్నాడు. డిపిఎస్ షాప్స్ అంటే ఏంటి, పీడిఎస్ షాప్స్ అంటున్నాడు చిల్డ్రన్. పీడిఎస్ షాప్స్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే రేషన్ షాప్స్ అని మనకి చెప్తున్నాడు. ఓకే, రేషన్ షాప్స్ అంటే మీకు తెలుసుగా చిల్డ్రన్, ఏంటి రేషన్ షాప్స్ అని అంటే గవర్నమెంట్ ఎవరైతే బిలో పోవర్టీ తర్వాత మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ పోవర్టీ లైన్, బిలో పోవర్టీ, అబవ్ పోవర్టీ తర్వాత మిడిల్ క్లాస్ పీపుల్కి రేషన్ అన్నది ఇస్తుంది అనమాట. అంటే చీపర్ రేటుకి ఎక్కువ మంది పాపులేషన్కి చీపర్ రేటుకి ఫుడ్ గ్రెయిన్స్ని అందిస్తుంది అలాంటి షాప్స్. ఓకే, అలాంటి షాప్స్లో ఏం జరుగుతుందని చెప్తున్నాడు, డస్ నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ in such place the people these are able to get in rectified. చిల్డ్రన్ ఇక్కడ మనకి చూసినట్లయితే ఏమని చెప్తున్నాడు అని అంటే ఎక్కడైనా కానీ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అన్న దానిలో డిస్టర్బెన్స్ జరిగితే దాన్ని ఏం చేయాలో ఎమ్మటిని గవర్నమెంట్కి రెక్టిఫై చేయాలి అనేసి చెప్తున్నాడు. ఓకే, అలాగే మనం చూసినట్లయితే ఇంకేం చెప్తున్నాడు అంటే హెల్త్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ సచ్ స్టేట్స్ ఈజ్ సర్టన్లీ లైక్లీ టు బీ బెటర్. అలాంటి టైం అప్పుడే ఏమవుతుంది అంటున్నాడు, హెల్త్ పరంగా అలాగే న్యూట్రిషన్ అన్నవి కూడా అందరికీ పబ్లిక్ అందరికీ అందించబడుతుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, మనం ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేసాం, తర్వాత వచ్చి హెల్త్ కేర్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇంకా మనకి ఏముంది చిల్డ్రన్, సమ్ స్టేట్స్ హ్యావ్ లోవర్ ఇన్ఫెంట్ మొటాలిటీ రేట్ కదా. అయితే అసలు ఈ మొటాలిటీ రేట్ అన్నది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎవరు చనిపోకుండా ఇన్ఫెంట్స్ అన్నవాళ్ళు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా చిల్డ్రన్, 0 to 2 years లోపల ఉన్న పిల్లలు ఎవరు చనిపోకుండా ఉండాలి అంటే ఏం జరగాలి, ఈ హెల్త్ కేర్ తీసుకోవటం వల్ల, ఈ న్యూట్రిషన్ ఫుడ్ అందించటం వల్ల ఇలాంటివి డెత్ రేట్స్ అన్నవి పెరగకుండా ఉంటాయి. ఈ డెత్ రేట్స్ పెరగకుండా ఉండటానికి మరొక కారణం ఏంటంటే అవేర్నెస్. ఆ అవేర్నెస్ దేనివల్ల వస్తుందని చెప్తున్నాడు, ఎడ్యుకేషన్ వల్ల కూడా వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇలాంటివన్నీ అందిస్తే ఏమవుతుంది అంటున్నాడు, మన లెసన్ వచ్చేసేసి ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్, మంచి ఐడియాస్ అన్నవి సిటిజన్లో ఏర్పడతాయి, దానివల్ల మన కంట్రీ డెవలప్ అవుతుంది. ఓకే, ఇలాంటి బాక్సెస్ ఇచ్చినవి చాలా ఇంపార్టెంట్, మన అందరికి తెలిసిందే కదా. అయితే చిల్డ్రన్ ఇది ఆల్రెడీ మనం హర్యానా స్టేట్ అయిన తర్వాత వచ్చేసి బీహార్ స్టేట్లో ఉన్న లిటరసీ రేట్ గురించి తర్వాత ఈ కంపారిజేషన్ మొత్తం కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా చిల్డ్రన్. కాబట్టి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూద్దాం చిల్డ్రన్. సెకండ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే థింక్ ఆఫ్ అదర్ ఎగ్జాంపుల్స్. కలెక్టివ్ ప్రొవిజన్స్ అంటున్నాడు, అలాగే ఇండివిజువల్ ప్రొవిజన్స్ అని చెప్తున్నాడు. అవి వచ్చి ఏవి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ని బట్టి మనకి చీపర్గా వచ్చేది ఏది అని అడుగుతున్నాడు. ఆల్రెడీ మనకి టెక్స్ట్ బుక్లో వచ్చేసేసి సెక్యూరిటీ గార్డ్ గురించి చెప్పాడు, తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ సెక్టార్ గురించి చెప్పాడు కదా చిల్డ్రన్. అయితే అది కాకుండా మనము ఇంకొక ఎగ్జాంపుల్స్ రాయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే షాపింగ్ మాల్ ఒకటి ఎగ్జాంపుల్గా, తర్వాత వచ్చేసి సూపర్ మార్కెట్ అని పెట్టుకున్న చిల్డ్రన్. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే షాపింగ్ మాల్ మనం ఏమైనా ఫెస్టివల్కే కానీ లేకపోతే నీడ్ ఏంటి అనేసి అంటే ఎకనామిక్స్గా దాంట్లో మనం చెప్పాలి అని అంటే ఒక గవర్నమెంట్ ఏం చేయాలి అని అంటే ప్రతి ఒక్క పర్సన్కి షెల్టర్, ఫుడ్ అండ్ క్లోతింగ్ అన్నది కూడా చూడాలి కదా చిల్డ్రన్. అట్లాంటి వాటిల్లో కాబట్టి నీడెడ్ థింగ్స్లో క్లోతింగ్ అన్నది కూడా ఉంది. కాబట్టి ఒక పర్సన్ వెళ్ళిపోయి ఆయనే కాటన్ ప్లాంట్ని కల్టివేట్ చేసి ఆ తర్వాత ఆ క్రాప్ నుంచి కాటన్ తీసి ఒక మిల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ కాటన్ తీపిచ్చి తర్వాత ఎవరైతే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో అక్కడికి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని తర్వాత దాన్ని స్టిచ్చింగ్కి ఇచ్చి మళ్ళీ స్టిచ్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి ఆయన వేసుకున్నాడు అనుకోండి, దానివల్ల ఇండివిజువల్గా ఆయనకి ఎంత పడుతుంది అని అంటే చాలా హై ప్రైస్ అవుతుంది కదా చిల్డ్రన్. ఓకే, ఇవన్నీ జరగాలంటే చాలా కష్టం. అదే ఒకవేళ క్రాప్ వేసేటోళ్ళు కాటన్ క్రాప్ వేసేటోళ్ళు వేరు, వాళ్ళందరికీ కలిసి కలెక్టివ్గా ఎక్కడో ఒక షాపు ఒక ఏరియా గోడౌన్స్ నుంచి అక్కడ నుంచి తీసుకున్న దాన్ని క్లోతింగ్కి అలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు వేరు, అన్నీ చేసి మొత్తం మ్యానుఫ్యాక్చర్ అయిన స్టిచ్చింగ్ ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నీ జరిగిపోయి
ఒక ప్లేస్లో ఒక షాప్ లాంటిది పెట్టి అందులో అక్కడున్న లొకాలిటీ వాళ్ళందరికీ సంబంధించి కిడ్స్ వేరు, మనం ఇప్పుడు అందరూ చూస్తూ ఉంటాం కదా చిల్డ్రన్, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్ అని అన్నీ కలిపి ఒక మాల్లోనే ఉంటే దానివల్ల ఆ ప్రైజెస్ అన్నీ కూడా చీపర్గా వచ్చేస్తాయి. ఒక డ్రెస్ మీద, ఒక క్లాత్ మీద మనం పెట్టేది 100% దాకా హై రేటు మనం పెట్టింది ఒకటేసారి కలెక్టివ్ ప్రొవిజన్కి వచ్చేసరికి 10 మంది ఒకటే దాన్ని కొనాలి అని అనుకున్నప్పుడు అది చీప్ అయిపోతుంది రేటు. కాబట్టి షాపింగ్ మాల్ అని పెట్టాను చిల్డ్రన్. ఇంకా తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసేసి సూపర్ మార్కెట్ కూడా అంతే చిల్డ్రన్. మనం పర్చేస్ చేయాల్సిన రైసే కానీ తర్వాత ఏవైనా కానీ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైనా కానీ అవన్నీ కూడా మనం వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకొని తర్వాత రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి తర్వాత రైస్ మిల్లర్ దగ్గర నుంచి పర్చేస్ చేసుకొని మళ్ళీ దాన్ని అక్కడి నుంచి సర్వీస్ కావాలిగా చిల్డ్రన్. అలాంటి సర్వీస్ ఏం లేకుండా నువ్వే మనీ పెట్టుకుని అతని దగ్గరికి వెళ్ళి అవి తీసుకొని వచ్చి అవంతా చాలా కష్టం. మళ్ళీ తర్వాత అన్నీ ఒకటే చోట దొరకవు. ఒక ప్లేస్లో ఒకటి దొరికితే ఇంకో ప్లేస్లో ఇంకో గూడ్ దొరుకుతుంది. ఆ గూడ్స్ అన్నీ అవైలబుల్గా ఉండేవి సూపర్ మార్కెట్స్ అని చెప్పుకుంటున్నాం కదా చిల్డ్రన్. అలాంటి సూపర్ మార్కెట్స్ పెడితే ఆ లొకాలిటీలో ఉన్న వాళ్ళందరికీ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. కాబట్టి ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూడండి చిల్డ్రన్, డిమార్ట్ అంటాం. అందులో మామూలుగా ఎక్కడైతే మార్కెట్లో లేకపోతే మన ఇంటి దగ్గర ఉన్న షాప్స్లో హై రేట్ ఉన్నది అక్కడ చీప్ రేటుగా వస్తుంది. ఎందుకు చీపర్ రేటుగా వస్తుంది అని అంటే అక్కడ ఎక్కువగా అన్ని గూడ్స్ అవైలబుల్ ఉంటాయి. తర్వాత వచ్చే వాళ్ళు కూడా పబ్లిక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి ఏమవుతుంది, మోర్ అని చెప్తున్నాము అంటే ఆటోమేటిక్గా ప్రైస్ ఏమవుతుంది చిల్డ్రన్, డిక్రీజ్ అవుతుంది. ఓకే, అది మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పుకున్నాం. ఓకే, ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్కి గుడ్ హెల్త్ తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ ఫెసిలిటీ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం కదా చిల్డ్రన్. కానీ ఇక్కడున్నది తమిళనాడు అండ్ కంపేర్ ఇంకా ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాడు చిల్డ్రన్, రూరల్ ఏరియాస్లో. అలాగే మనం చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ తర్వాత అస్సాం కదా. అయితే ఇది మనకి ఏం చెప్తున్నాడు అని అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ గురించి మనం ఆల్రెడీ చూసాం కదా చిల్డ్రన్. ఆ డిస్ట్రిబ్యూషన్ రేషన్ షాప్లో అస్సాంలో తర్వాత బెంగాల్లో వచ్చేసి 11 and 6% వరకే రైస్ని పర్చేస్ చేస్తున్నారని చెప్తున్నాడు. అలాగే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ కూడా చిల్డ్రన్ ఇంక్లూడ్ తెలంగాణ. అది ఎప్పుడు అంటే 2009 to 2010 అంటున్నాడు. ఆ టైమింగ్లో ఈ రేషన్ షాప్ నుంచి ఎంతమందికి పర్చేస్ చేశారని చెప్తున్నాడు, 53 and 33% అంటున్నాడు చిల్డ్రన్. ఈ వేరియేషన్ ఎందుకు అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఏం లేదు చిల్డ్రన్, ఇక్కడ మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఏంటి అని అంటే వెస్ట్ బెంగాల్లో మార్కెట్లో ఎంత ప్రైస్ ఉందో అంతే ప్రైస్ బెంగాల్లో తర్వాత మనం చూసినట్లయితే అస్సాంలో ఉండొచ్చు. అలాగే కొంతమందికి బెంగాల్లో రైస్ ఎక్కువగా కల్టివేట్ చేస్తారు, ఓకే, కానీ అస్సాం దగ్గరికి వచ్చేసరికి వీట్ ఎక్కువ కల్టివేట్ చేస్తారు. కాబట్టి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవడం వల్ల కూడా రైస్ని పర్చేస్ చేయకపోవచ్చు. ఓకే, అలాగే మనం చూసినట్లయితే తమిళనాడు అండ్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నాడు కదా చిల్డ్రన్. ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే మనకి మార్కెట్లోనే రేషన్ షాప్ కంటే కూడా ఎక్కువ ప్రైస్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి పాపులేషన్ ఎక్కువ కాబట్టి మన ఏరియాలో. అలాగే అన్ఎడ్యుకేట్ వాళ్ళు కూడా ఎక్కువ కాబట్టి ఓకే, దానివల్ల మనకి ఎక్కువ మార్కెట్లోనే ఎక్కువ ప్రైస్ ఉంటుంది. కాబట్టి రేషన్ షాప్లోనే ఎక్కువ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారు అని అంటే ఇక్కడే పర్చేస్ చేస్తారని మనకు అనిపిస్తుంది. ఓకే చిల్డ్రన్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ చిల్డ్రన్, లైక్ మై ఛానల్ చిల్డ్రన్. ఇంకా ఓన్లీ 2 pages ఉన్న చిల్డ్రన్, ఈ 2 pagesని టుమారో వీ కెన్ డిస్కస్. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.